తలస్నానం షాంపూ పెట్టుకొని చేసుకోవచ్చా లేదా అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే దేవతా పూజలప్పుడు తలంటు స్నానం లేదు, తలస్నానమే ఉంది. ఊరికే నీళ్లు పోసుకోవాలి. అంతే, దానే తలస్నానం అంటాం. ఓకే. తలంటు స్నానం అనేది లేదు. తలంటు స్నానం అనేది ఏదైనా విశేషమైనటువంటి పండగలు జరుగుతున్నప్పుడు చేసేటువంటి దాన్ని తలంటు స్నానం అంటారు. అభ్యంగన స్నానం అనేటువంటిది వ్యక్తిగతంగా మనకి మనం పండుగ చేసుకునేటువంటి రోజుల్లో ఉండేది. అంటే ఇప్పుడు నా పుట్టినరోజును, పెళ్లి రోజును, 16 రోజుల పండగను, ఉపనయనమను, వివాహమను చేసుకునేటువంటి దాన్ని అభ్యంగన స్నానం అంటారు. తలంటు స్నానం ఏదైతే ఉందో, తలంటు స్నానం చేసినప్పుడు ఇది కూడా సైంటిఫికేనా, నూనె కనీసం కొన్ని రోజులకు ఒక్కసారైనా పెట్టుకుంటారా అని చెప్పడం. నూనె పెట్టుకుంటే సరే మన శరీరానికి మంచిది, మన మైండ్కి మంచిది, అలానే వెంట్రుకలు కూడా మంచిది అని. అలాగే లోపల ఉండేటువంటి మలినం ఏదైతే ఉంటుందో ఒట్టిగా నీళ్ళు పోస్తే పోదు కదా, ఆయిల్ పెట్టి కొడుతున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా పైకి రేజ్ అవుతుంది. రేజ్ అయిన తర్వాత కుంకుడుకాయలు పెట్టి పోసుకుంటే బ్రహ్మాండంగా ఫ్రీ అయిపోతుంది, మైండ్ అంతా ఫ్రెష్ అయిపోతుంది.